ప్రియ దేవుని పిల్లరా, ఈరోజు మనిషి ఒక పూరి గుడిసెలో ఉన్నవాడు, రోజుకి ఒక 500 సంపాదించుకున్నవాడు చక్కగా పిల్ల పాపలతో సంతోషంగా ఉంటున్నాడు. లక్షలు సంపాదించుకున్న వాడికి ఆరాటం కనబడుతుంది కానీ తృప్తి కనబడటం లేదు. ఎంత గుడ్డోరం అండి. అందుకంటాడు సొలొమోను మహారాజు ఈ సామెతల గ్రంథంలో ఒక మాట రాస్తూ ఏమన్నాడో చదవండి ఒకసారి. ఇప్పుడు మీకు ఇస్తాను అవకాశం. సామెతలు 30వ అధ్యాయము 7-9 వచనాలు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యం చదువుతాను. నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించు. అయ్యా అన్నం చాలు. ఆమేన్. ఏం కావాలి? అన్నం పెట్టయ్యా. అయ్యా ఒక్క ముద్ద అన్నం పెట్టయ్యా నాకు. ఆ అన్నం కూడా నాకు ఎలాగ తెలుసయ్యా, ప్రతి దినము కూడా నాకు భోజనం కావాలి అని చెప్పేసి నన్ను పేదవాడిగా ఉంచబాక. ఎందుకంటే నేను పేదవాడిని అయితే దొంగతనం చేసి నీకు అవమానం తీసుకొస్తా. ఒకవేళ బాగా ఐశ్వర్యవంతుడైతే గర్వించి యెహోవా ఎవడందునేమో. బాగా సంపాదించిన వాడు 46 సంవత్సరములు బంగారముతో గోడలు కట్టిన వాడు అడుగుతున్న మాట ఇది. అయ్యా నాకు ఇన్ని సంపాదించాను. ఇందాక చూశారు కదా, లిస్ట్ అంతా చదివాను కదా. శృంగార వనములు, తోటలు, ద్రాక్ష తోటలు, అంజురుపు తోటలు, పనివారు, ఒక రోజుకి క్రొవ్విన ఎడ్లు 10, మామూలు ఎడ్లు 10, గొర్రెలు 20, మామూలు గొర్రెలు 20, క్రొవ్విన గొర్రెలు 20, నెమళ్ళు. ప్రతిరోజు భోజనం చేశారట. అంత ఐశ్వర్యవంతుడు సొలొమోను మహారాజు అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే మీరు ఎప్పుడూ తృప్తిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనమేమనుకుంటున్నామంటే బాగా డబ్బు ఉంటే తృప్తి ఉంటుందని. కాదు. నీకు ఉన్న దానిలో ఎప్పటికప్పుడికి పచ్చగా ఉండు, ఎప్పటికప్పుడికి సంతోషంగా ఉండు. కొంతమందికి ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. ఒకవేళ దేవుడే గనక ఈ సర్వలోకం మొత్తం ఇస్తాను, ఈ భూమి ఎత్తి నేను ఎత్తుని పెట్టుకుంటా ఉంటే అది కనుక మోసే పని అయితే అది కొని పెట్టుకుంటాడు, మిగతా వాడికి ఇటు పక్కనోడికి. అంత స్వార్థపరుడు మనిషి. ఒకవేళ నువ్వు మొయ్యగలిగితే ఈ భూమి మొత్తం నీకు ఇస్తానని దేవుడు అడిగితే, ఒకసారట ఒక 2 సహోదరులు మంచి ప్రార్థనా పరులట, త్రోవలో వెళుతూ మార్గ మధ్యలో 2 మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు. ఆ పక్కన సహోదరుడు ఇంకొకటి అడుగుతున్నాడు, వరే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఒకవేళ దేవుడు నీ దగ్గరికి వస్తే నువ్వు దేవుడిని ఏమరం అడుగుతావురా అన్నాడట. అప్పుడు ఈ వ్యక్తి చెప్తున్నాడు, ఒకవేళ దేవుడే నా ఎదుట ప్రత్యక్షమైతే, దేవా ఆకాశమంత పచ్చిక పైళ్ళు నాకు దయచేయమని అడుగుతాను అన్నాడట వీడు. అప్పుడు ఈడన్నాడు, వరే నన్ను అడిగే బాగానే ఉంది కానీ ఇంతకు నువ్వేం అడుగుతావరా అన్నాడంట. ఓషు భలే ఉన్నావు నువ్వేమో తక్కువ అడిగావంటారా, నువ్వు ఆకాశం అంత పచ్చిక బయలు అడిగావు, నేను కూడా ఆకాశములో నక్షత్రాలు ఎన్నున్నాయో అన్ని గొర్రెలు కావాలని అడుగుతాను రా అన్నట. ఈ పక్కన అన్నట, రే అన్ని గొర్రెలకి మేత ఎక్కడ వచ్చుదురా అన్నట. నువ్వు అడిగావు కదా ఆకాశం అంత పచ్చిక బయలు, దాంట్లో మేపుతానట. ఆమెన్. ఏమన్నాడు? ఒరే 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 నువ్వు నా పచ్చిక బయళ్ళలో నువ్వు గొర్రెలు మేపుతావా? ఇక మాట వరుసుకొని 2 దుమ్ముకుంటున్నారట. తెగ్గొట్టుకొని కింద పడిపోయారంట. ఈలోగా నాలాంటి పెద్ద ఆయన, దానియాలు గారు లాంటి పెద్ద ఆయన, కాయేశ్వర గారు లాంటి పెద్ద ఆయన, ఒక ఆయన వచ్చి, రేయ్ ఆగండి, అసలు ఇంత ఎందుకు కొట్టుకుంటున్నారా అని చెప్పాడు. విషయం మొత్తం చెప్పారంట. అప్పుడు ఈ కాయేశ్వర గారు, దానియాలు గారు లాంటి పెద్దవాళ్ళు అన్నట్టు, రే అసలు నీ దగ్గర ఆకాశం అంత పచ్చిక బయలేది, నీ దగ్గర గొర్రెలేయి అన్నట. దేవుడు నాకు వరం ఇస్తే నేను ఆకాశం అంత పచ్చిక బయలు అడుగుదాం అనుకున్నాను అన్నాడట. ఇట్లా చెప్పుకుంటూ పోయి ఆ పెద్ద అన్నాడు, ఓరి ఎర్రిబోగులు వాళ్ళారా, దరిద్రులు కదరా మీరు, ఎంత ఆశ ఉందరా మీకు అన్నాడట. ఈరోజు మనిషి ఎలాగ ఆశపడుతున్నాడంటే
దేవుడే గనక ఒకవేళ నాకు ఐశ్వర్యం ఇస్తే మొత్తం మడిచి జేబులో పెట్టుకోనుకుంటున్నాడు. ఓకే, మంచిది. పోనీ అంతా ఉండి నువ్వు కరోడుపతి అని చెప్పుకొని నీకు తృప్తి లేకపోతే అది వ్యర్థం కదా. అందుకే దావీదు అడుగుతున్నాడు, అయ్యా నీ కట్టడ గనక గైకుంటే యుగ యుగాలు సరిపడే తృప్తితో కూడుకున్న కృప నాకు ఇస్తావు. నీ కట్టడనే గైకుంటే నీ నీతి మా పిల్లల తరతరములు నిలుస్తుంది. నీ కృపను బట్టి నేను తృప్తిగా ఉంటా. వారు కుమారులు కలిగి తృప్తి పొందుతారు. 3వ మాటలో. 4వ మాటలో దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తావు. 5వ మాటలో యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. 6వ మాటలో క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. 7వ మాటలో నీ ఎముకలను బలపరుస్తాడు. ఇక తర్వాత 8వ మాటలో నీవు నీరు కట్టిన తోటలాగా ఎల్లప్పుడూ ఉబుకుచూ ఉండు నీటి ఊటలాగా ఉంటావు. ఇది తృప్తి. నీకు లక్షలుండి కూడా నువ్వు తృప్తి లేకుండా ఉంటే నీకంటే పడిపోయిన పిండం గతి మేలు కదా. బైబిల్ అంటాడు, ఒకడు 100 మంది పిల్లలు కని వాడు తమ బ్రతుకాలమంతయు సుఖానుభవం ఎరుగకయు అతడు 100 మంది పుత్రులు కలిగిన వాడైనను వాడు సుఖానుభవం ఎరగకపోతే వాడికన్నా పడిపోయిన పిండము గతి మేలు. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మిమ్మల్ని గతిలేనులాగా చేయాలని కాదు దేవుడి ఉద్దేశం. నువ్వు సంపాదించుకుంటే కుర్లు కాదు, వ్యసనం కాదు. ఏమీ లేకపోయినా దేవా నువ్వు నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యానికి స్తోత్రం అని చెప్పి తృప్తిగా ఉండు. ఇది నిజమైన శక్తి. ఆమేన్. నిజమైన తృప్తి. ఆ డబ్బును చూసి ఆనందపడతావు, ఆ వెండి చూసి బంగారం చూసి ఆనందపడుతుంటావు, ఆ ఇళ్ళు చూసి, ఆ స్థలాలు చూసి, ఆ ఉద్యోగం చూసి ఆనందపడుతుంటావు. కాదు, నీ కట్టడలు గైకొనుటకు నాకు నేర్పించు. నీ కట్టడలు నేర్చుకొనుటకు నాకు శ్రమ నొంది ఉండుట నాకు మేలు. నీ కట్టడలు గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొనుచున్నాను. ఆయన కట్టడలు గైకొనుట నేర్చుకోండి. సొలొమోనుకు మించిన ఐశ్వర్యవంతుడు ఈ లోకంలో ప్రస్తుతం ఉన్నటువంటి మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు కూడా సరిపోడు. 240 లారీల బంగారం వెండిని పెట్టి 46 సంవత్సరాలు కట్టాడు. ప్రధానమంత్రి మోడీ గారు రామ మందిరం కట్టాడు. 46 సంవత్సరాలు కట్టలా. సొలొమోను కట్టాడు. అంటే ఎంత ఐశ్వర్యవంతుడై ఉంటాడు. ఆయన అంటున్నాడు, నాకు దినదినము ఒక ముద్ద అన్నం పెట్టు. ఆ అన్నం కూడా నేను తినాలంటే నీ సెలవు ఉండాలి. ఆ అన్నం తినాలంటే కూడా నీ యొక్క అనుగ్రహం ఉండాలి. అన్నాపానములు పుచ్చుకొనుట కంటే నరునికి భూమి మీద సంతోషకరమైనది, తృప్తికరమైనది ఏది కూడా లేదు. ఆమేన్. నువ్వు సంపాదిస్తావు, వెనకున్న వారికి విడిచిపెట్టి వెళ్ళిపోతావు. మళ్ళీ వాడు వెనకున్న అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారని తెలుసు. కానీ దేవుని కోసం బ్రతకాలి. నా ఆత్మకి మరో జీవితం ఉంది. నా ఆత్మ పరలోకం వెళ్ళాలి. నా ఆత్మ నిత్య జీవంలో ఉండాలి. నా ఆత్మ 60 ఏళ్ళు కాదు ఉండేది. నా ఆత్మ యుగయుగాలు ఉండాలి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు సజీవుడు. ఆయన సజీవుల లోకములో జీవించుచున్నాడు. తండ్రి కుడి పరవశమున ఆసీనుడై ఉన్నాడు. నేను ఆయన వలె సజీవుడిగా ఉండుటకు ఈ ఆత్మ గురించి ఆరాటము, ఈ ఆత్మకు సంబంధించిన కట్టడలు గైకొంటూ, ఆత్మకు సంబంధించిన కట్టడలను నెరవేరుస్తూ నేర్చుకుంటూ నా హృదయాన్ని లోపరుచుకుంటే ఇదే నాకు తృప్తి అన్నాడు. ఆమేన్. ఇదే నాకు తృప్తి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం చదువు ఒకసారి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనములో, వంచకుడై ధనము సంపాదించుకొనుట కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఎవడు కరోడుపతి? వంచకుడై ధనము సంపాదించుకొనుట కంటే
యథార్థంగా ప్రవర్తించువాడు దరిద్రుడు వాసి. యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడు అంటే ఏమీ లేకుండా నువ్వు దరిద్రుడిగా ఉండి నువ్వు యథార్థంగా ఉన్నావు అనుకో, నువ్వు వాసి. ఆమె నువ్వు వాసి, దీర్ఘదర్శి. ఆమెన్. వాడు డబ్బున్నవాడు కాదు. ఇప్పుడు చెప్పండి, కరోడుపతి ఎవరో చెప్పండి. ఇప్పుడు వంచకుడై ధనము సంపాదించిన వాడు. కానీ ఈరోజు ఒక వ్యక్తి రోజుకి 1000 రూపాయలు సంపాదించుకోవాలంటే వాడు దరిద్రుడిగా ఉండి కష్టపడి సంపాదించుకుంటాడు. కానీ ఈరోజు ఒక వ్యక్తి ఒక రోజుకి 1000 రూపాయలు లెక్కన వాడు నెలంతా కష్టపడి ఒక 30 ఏళ్ళు సంపాదించుకుంటే ఈరోజు మనిషి ఒక నెలకి 10 లక్షలు సంపాదించిన తృప్తి లేదంటున్నాడు. ఒక మనిషి నెలకి 1 కోటి రూపాయలు వచ్చిన తృప్తి లేదంటున్నాడు. చూడు ఎలా వెళ్ళిపోయింది మనిషి. అందుకన్నాడు ఈరోజు ఒక వ్యక్తి 1000 రూపాయలు సంపాదించాలంటే కష్టంగా సంపాదిస్తాడు. అదే 1 కోటి రూపాయలు సంపాదించాలంటే వాడు ఖచ్చితంగా వంచకుడై ఉండి తీరాలి. కాదంటానికి లేదు ఎవరు కూడా. బైబిల్ చెప్తుంది వంచకుడై ధనము సంపాదించిన వాని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఆమె వాసి. వీడు కరోడుపతి, కుంభకర్ణుడు, ఐశ్వర్యవంతుడు, కోటేశ్వరుడు వీడే. ఆమెన్. వంచకుడు చేసే పని ఏమని చెప్పండి? ఒక్కరి మార్గంలో వెళ్తాడు, అన్ని అబద్ధాలు ఆడుతూ లక్షలు సంపాదిస్తాడు. మళ్ళీ ఏమంటాడు? ఇది నా కష్టం అంటాడు. నిజంగా కష్టపడేవాడికి లక్షలు రావు. మళ్ళీ చెప్తున్నా యూట్యూబ్లో, నిజంగా కష్టపడి అబద్ధాలతో కష్టపడేవాడికి లక్షల కోట్లు రావు. నిజంగా కష్టపడేవాడికి తగుమాత్రపు జీతం వస్తుంది. దాంట్లో అంట తృప్తి ఉందంట. కష్టజీవులు కొద్దిగా తిన్నా, తక్కువ తిన్నా, ఎక్కువ తిన్నా సుఖనిద్ర నొందుతారు. అంటే కరోడుపతిని చెప్పుకునేవాడు పట్టెడు మెతుకులు తినలేడు. గుప్పెడు మెతుకులు తినలేనివాడికి ఎన్ని కోట్లు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఆమేన్. ఎన్ని కోట్లు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నువ్వు ఆరోగ్యంగా తింటావు చూడు, రుచికరమైన భోజనాలు తింటావు చూడు, ఎటువంటి వ్యాధి రోగము బలహీనత లేకుండా నీ పిల్ల పాపలతో ప్రార్థన చేసుకుని తృప్తిగా తింటావు చూడు, అదే నీకు నిజమైనటువంటి ఆశీర్వాదం. ఆమె అంతే అంతే. ఐశ్వర్య పొంద ప్రయాసపడకు, అటు అభిప్రాయం కలిగిన విడిచిపెట్టు. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడు నిశ్చయంగా రెక్కలు ధరించి ఆకాశానికి ఎగిరిపోతాయి. పక్షిరాజు రెక్కలు ధరించినట్లుగా అది ఆకాశమునికి ఎగిరిపోవన్నాడు. ఎంతోమంది మీకు డౌట్ రావచ్చు, డబ్బెట్టి ఎగిరిపోద్దండి అని. నువ్వు ఎగిరిపోతే అదేం చేసుకుంటావు? ఆమెన్. ఏం చేసుకుంటావు? ఈ లోకంలో ఎంతోమంది మేధావులు డబ్బు సంపాదించిన వారు మంచివారే సంపాదించారు, కానీ ఏరి ఉన్నారా? ఒక ఇందిరాగాంధీ గారిని చూడండి, 19 మంది తుపాకీ గుళ్ళతో. ఒక రాజీవ్ గాంధీ గారిని, దాను అని ఒక ఆడపిల్ల ఆ పూల దండలో ఒక బాంబు పెట్టి ఆ దాను అనే ఆడపిల్ల ఆయన లేపేసేసింది. దివంగత వైఎస్ రాజశేఖర గారు చూడండి, ఎటువంటి మరణం. మంచి వ్యక్తి, ఏమన్నా తీసుకొని పోయారా? ఒక శ్రీహరి లాంటి వాడు చూడండి, కిల్లర వీరప్ప చూడండి, సద్దాం హుసేన్ చూడండి, బిన్ లాడెన్ చూడండి, ఎవరు ఏమీ తీసుకొని పోలేదు, మనం చూస్తూనే ఉన్నాం. మరి నీకెందుకు ఆరాటం? నీకు కావాల్సింది ఒకటి అడగాలి దేవుడిని, దేవా ఒకరి మీద ఆధారపడకుండా నా కుటుంబాన్ని నేను పోషించుకునే విధంగా దినదినము నన్ను పోషించని అడగాలే తప్ప కోట్లు దండుకోవాలి ప్రభు అని ఎప్పుడు ప్రార్థన చేయకూడదు, ఆశ కూడా ఉండకూడదు. నీ డౌట్ రావచ్చు, మరి నాకు ఆస్తి వద్దా, అంతస్తు వద్దని. ఆ డౌట్లు బాగా వస్తాయి, దానికి కూడా చెప్తా వినండి. ఇప్పుడు దానికి కూడా చెప్తా. నేను ఒక మాట మాట్లాడుతున్నట్టు దాని వెనక కూడా ఒక చరిత్ర ఉంటుంది, ఒక హిస్టరీ ఉంటుంది, అది చెప్తాను వినండి. నువ్వు అడిగేటప్పుడు తక్కువ అడిగేవనుకో వద్దన్నంత ఇస్తాడు దేవుడు. సొలొమోను మహారాజు, నాకు ఈ లోకంలో నాకు ఏది వద్దు, వెండి బంగారాలు వద్దు, ఐశ్వర్యం వద్దు, వజ్ర వెడుల మణులు మాణిక్యాలు మేడల మిద్దెలు నాకు వద్దు, 4 చెంగులు రాబడి నాకు వద్దు, శత్రువుల ప్రాణము నాకు వద్దు, నాకు కావాల్సింది దుమ్ము దుళ్ళిని ప్రజలు తగిన జ్ఞానం నాకు దయచేయి అన్నాడు. నువ్వు ఐశ్వర్యం అడగలేదు కనుక, జ్ఞానం, నువ్వు డబ్బు అడగలేదు కనుక, శత్రువుల ప్రాణం అడగలేదు కనుక, నీవు
జ్ఞానం మాత్రం అడిగావు కాబట్టి జ్ఞానంతో పాటు రాబోయే తరాల్లో కానీ ఉన్న తరాల్లో కానీ నీకు మించిన జ్ఞానవంతుడు ఎవడు ఉండడు. అంతేకాదు నిన్ను మించిన ఐశ్వర్యవంతుడు ఇంకా ఎవడు ఉండడు అన్నాడు. ఆమేన్. అయినా అంత ఐశ్వర్యం వచ్చినా అది నాది కాదు, నువ్వు ఇచ్చిందే, నేను దీని కాపలాదారునే, వాచ్యమేన్ అన్నాడు. ఆమేన్. సొలొమోను అందుకే అన్నాడు, ఐశ్వర్య పొంద ప్రయాసపడకు. అటు అభిప్రాయం కలిగిన విడిచిపెట్టు. ఒకవేళ నువ్వు సంపాదించాలంటే దేవుడిని సంపాదించు, నువ్వు సంపాదించాలంటే ఆయన కట్టలు సంపాదించు, నువ్వు ఆయన విధులు సంపాదించు, నువ్వు సంపాదించాలంటే భక్తిని సంపాదించు. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోమన్నాడు సామెతల్లో. కరాడు పతులను చెప్పుకున్న వారు లోకంలో ఉన్నారు కానీ వారికి నెమ్మది లేదు తెలుసా. 1,00,000 సంపాదించినాడు రేపు 2 లక్షలు అంటాడు, ఆ 2 లక్షలు రేపు 10 అంటాడు, 10 అన్నవాడు 20 అంటాడు, 20 అన్నవాడు 30 అంటాడు, 30 అన్నవాడు 40 లక్షలు అంటాడు, 40 అన్నవాడు 80 అంటాడు, 80 అంటాడు, 1,60,00,000 అంటాడు. ఆ తర్వాత 2 కోట్లు అంటాడు, ఆ 2 కోట్లు 4 అంటాడు, 4 కోటి 8 అంటాడు, 8 16 కోట్లు అంటాడు. అలా వెళ్ళిపోతున్నట్టాడు కానీ వాడిలో ఆరాటం తగ్గదు, వాడి తొందరపాటు తగ్గదు, వాడి దుడుకుతనం తగ్గదు. బంధువులు మర్చిపోతాడు, స్నేహితులు మర్చిపోతాడు, దాయాదులు మర్చిపోతాడు, డబ్బు పిచ్చిలో పడ్డాడు, అందరిని మర్చిపోతాడు. సొంత చెల్లిని దూరం చేసుకున్నాడు, సొంత అక్కను దూరం చేసుకున్నాడు, సొంత బంధువులు దూరం చేసుకున్నాడు ఈ డబ్బు కోసమే. కానీ వాడికి అంతా ఉంది కానీ తృప్తి లేదు. అదే ఏడన్నాడు, విస్తారమైన ధనము సంపాదించుట కంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట మేలు. ఆమేన్. మేలు. లోకాసువార్త 12వ అధ్యాయం యేసు ప్రభువును చూడసారి. లోకాసువార్త 12వ అధ్యాయము. మీకు అందరికీ ఒక డౌట్ వచ్చేసింది, ఇప్పుడు మీకు ఇస్తాను. ఇప్పుడు చెప్పే రెఫరెన్స్ అన్నిటికీ ఒక అద్భుతమైన రెఫరెన్స్ ఉంది. ఆ రెఫరెన్సే మరి మేము ధనం సంపాదించుకుంటే దేవుడి కోపమా, మేము ధనం సంపాదించుకుంటే తప్పేంది అని మీ డౌట్ వస్తే ఇప్పుడు ఏం చెబుతున్నాడో చూడు. సంపాదించుకోమంటున్నాడా వద్దంటున్నాడో చూడు. లోకాసువార్త 12వ అధ్యాయం తీయండి, 20-21 వచ్చిన చదవండి. అయితే దేవుడు వెర్రివాడా ఒక ధనవంతుడు పిలిచాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అవుతాయి అతనితో చెప్పెను. అని ఈ మాట ఎందుకు అన్నాడంటే వాడు అనుకున్నాడు, నా కోట్లు సంపాదించి నాకున్న ధనంతో నాకున్న ధాన్యముతో ఇంకా కొట్లు కడతాను, ఈ ఉన్నటువంటి కోటగోళ్ళు పగలగొట్టి పెద్దగా మరి కంపెనీలు కడతాను, వాటిలో ధాన్యం సమకూర్చుకుంటాను, తినుము నా ప్రాణమా తినుము తాగుము సంతోషించమని తన ప్రాణముతో అనుకొనెను. అప్పుడు దేవుడు ఒక స్వరం పడుతుంది, ఓ ఎర్రివాడ, అరే ఫూల్, ఆమేన్, అరే ఫూల్, అరే మెంటలోడా అన్నాడు. అక్కడ తెలుగులో అదే అర్థం, అదే తెలుగులో అర్థం అదే. ఇంగ్లీష్లో ఫూల్, తెలుగులో మెంటల్. అంటే హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్ పంపిస్తాను నిన్ను అని అర్థం. అది నేను కానీ చాలా మంచోడండి, దేవుడు చెబుతున్న మాట. అరే ఫూల్, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సంపాదించినవన్నీ ఎవని వగును. ఆమేన్. ఎవనేమవుతాయి? ఉన్న దాంట్లో తృప్తి పొందరాదు, అయినా నీకు తృప్తి లేదు ఇంతున్నా కానీ. ఈరోజు మీ అందరికీ ఒక సేవకుడుగా అదృశ్యమైన ఆవేదన నా బిడ్డలందరికీ నేను ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి నేను ఏమి నేర్పించాలనుకున్నా అంటే, ఏమి లేకపోయినా సరే తృప్తిగా ఉండు చాలు. నీ ఒంటి మీద ఉన్న బట్టలున్నా సరే నువ్వు తృప్తిగా ఉండు చాలు. గుడిసెలో ఉన్నా తృప్తిగా ఉండు, గంజి తాగినా తృప్తిగా ఉండు. ఆ రోజు నిన్ను దేవుడు ఎలా దీవిస్తాడో అంతు పట్టదు. అదే కింద రాశాడు 21లో చదువు. దేవుని ఎడల ధనవంతుడు కాక, దేవుని ఎడల నీవు ధనవంతుడు కాక, తమ కొరకే ధనమును సమకూర్చుకునేవాడు అలాగుననే ఎర్రివాళ్ళలాగా ఉంటాడు. ఆమెను అది నువ్వు ఎర్రోడు అనిపించుకోవద్దు, ఎర్రోడని పిలిపించుకోవద్దు దేవుడి చేత. నీకున్న దాన్ని బట్టి స్తుతించు. దావీదన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముల సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. ఆయన చేసిన ఉపకార దేనిని కూడా నీవు మరవద్దు. ఆమెను ఎప్పుడు మరవకూడదు. కొంచెములో దీవించినప్పుడు ఇంకా ఆయన స్తుతిస్తూ ఉండాలి, ఆయన కట్టలు గైకొనాలి, ఆయన విధులు గైకొనాలి. ఈ ధనవంతుడికి డబ్బులన్నీ ఇచ్చాడు కానీ వాడు దేవుడి కోసం బతకల. ఇచ్చినట్టు ఇచ్చాడు. ఒక దగ్గరగా 1000 కోట్లు దాకా ఇచ్చాడు. కొన్ని వందల ఎకరాల పొలం ఇచ్చాడు. దేవుడు అన్నాడు, అరే ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నావు,
సంపాదించినవన్నీ ఏమవుతాయి? ఆమేన్, ఏమవుతాయి అంటూ కిందకు వచ్చేలకే ఉన్నాడు. ఒకవేళ నువ్వు ధనవంతుడు కావాలంటే, అది రైట్, ఇక్కడికి వచ్చిన పాయింట్. ఒకవేళ మీరు ధనవంతులు కావాలంటే, నీకు ఆశ ఉంటే, నీకు ఆ కోరిక ఉంటే, నీకు ఆ తపన ఉంటే, నువ్వు ధనవంతుడు ఎవరి కోసం కావాలి తెలుసా? నీ కోసం నువ్వు కాకూడదు, దేవుని ఎడల నువ్వు ధనవంతుడు కావాలి. ఆమేన్. అది దేవుడు సంపాదించుకోవద్దంటలా ఇక్కడ. నువ్వు సంపాదించే ప్రతి ధనం వెనక నా పేరు రాయి. ఆమేన్. ఆ పేరు రాయి. ఆ ప్రకృతిలో తయారు చేయబడిన ప్రతి పదార్థం నాది. ఈ ప్రకృతి నీకు లోబడాలంటే రోమిలపత్రిక 8:19 వచ్చిన ప్రకారంగా సృష్టి మిగులు ఆశలో తేరి తేరి చూస్తున్నాడు. ఆ సృష్టి, ఈ ప్రకృతి, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, 5 పంచభూతాలు, ఇవన్నీ కూడా నీకు లోబడాలి అంటే నువ్వు నా మాట వినాలే. ఎందుకంటే సృష్టికర్తను నేను. బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు నాయందు గుప్తములై ఉన్నవి. ఎందుకు చెప్పాడు మాట? తన పిల్లకి ఇవ్వాలని వద్దనే? ఇవ్వాలని. మరి ముందెందుకు చెప్పాడు ఎంత వద్దని? అంటే ధనము నీ కాడ ఉండొచ్చు, కానీ ధనం మీద నువ్వు నమ్మకం పెట్టుకోవద్దు. ఆమేన్. అది ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవునన్నాడు యేసు ప్రభు. మాట ఒక మాట చెప్పేసి ముగిచేసుకుందాం. ఇక చివరి మాట చూస్తారు, చూద్దాం. మంచి మాట. లోకాసువార్త 16వ అధ్యాయము 9-13. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. అన్యాయపు సిరి వల్ల, సిరి అంటే ధనం, డబ్బు వల్ల. ఈ అన్యాయపు సిరి వల్ల నీకు స్నేహితులు సంపాదించుకోవాలి అంటే పరలోకం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకనగా అంటే ఈ కనబడుతున్న డబ్బు నీకు ఆడేదో, ఈ డబ్బు ద్వారా నీవు నశించిపోతున్న ఆత్మలు సంపాదించు. ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు, ఆ సిరి నిన్ను వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని, వారు నిత్యమైన నివాసములో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. నెక్స్ట్ మిక్కిలి కొంచెం నేను చదువుతాను. మిక్కిలి కొంచెములో నమ్మకం, నేను చదువుతాను. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలో నమ్మకంగా ఉండును. ఆమేన్. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలో కూడా అన్యాయంగా ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే, ఒరే నువ్వు కరోడుపతి అని చెప్పుకోవడం కాదు, నువ్వు దేవుడిగా ఉపయోగపడుతున్నావా? అందుకు గుర్తుపెట్టుకోండి, అతిగా ఆశపడేవాడికి తృప్తి ఉండదు. ఎందుకంటే వాడికి దేవుడు కట్టడలు తెలియవు, దేవుడు విధులు తెలియవు. మీరంతా నిరుపేదలే ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని పేదవాళ్ళగా దేవుడు ఉంచాలని కాదు, ఇక్కడ ఆత్మీయంగా మీరు అర్థం చేసుకుంటే అసలు నువ్వు పెట్టాల్సిన మనసంతా ఐశ్వర్యవంతుడని యేసయ్య. అసలు కుంభకరుడు ఎవరు? కరోడుపతి ఎవరు? శకపురుషుడిని యేసు ప్రభు మాత్రమే. ఆమె కరోడుపతి. ఇంకా చెప్పాలంటే కరోడుపతికి బాబు యేసయ్య. ఆమె. ఎందుకు? బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు నాయందు గుప్తములై ఉన్నాయి. గుప్తం అంటే ఎప్పుడైనా మీరు ద్రాక్ష గెలను చూసారా? మీరు గుత్తులు గుత్తులుగా ఉంటుంది చూసారు మీరు? ఆ విధంగా ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. నువ్వు మనసు ఆయన మీద పెట్టు, ఆయన మీద పెట్టు, వీటి మీద కాదు. నువ్వు లేచిన కాడ నుంచి ఈ చీర మీద, ఈ నక్లిస్ మీద, ఈ బంగారం మీద, లేకపోతే లేచిన కాడ నుంచి ఈ డబ్బు మీద, ఈ ధనం మీద, లేకపోతే ఈ ప్లాట్ల మీద, ఈ ఇళ్ల మీద, లేకపోతే ఈ ఉద్యోగం మీద, ఈ కారు మీద నా కాదు. ప్రభువా ఏదున్నా నాదైతే కాదు ప్రభువా, నీవిచ్చిందే. అయినా ఎంత నాకున్నా నాకు తృప్తి లేకపోతే ఎందుకు ప్రభువా నాకు ఇవన్నీ అనాను. దేవుడు నీకు తృప్తినిస్తాడు, తృప్తిస్తాడు. ఒకవేళ సంపాదించుకోవాలనుకుంటే ఎంత సంపాదిస్తే నీకు తృప్తి తెలియద్దో చెప్పు ఒకసారి చూద్దాం. ఒకవేళ నీకు దేవుడు ఇస్తాడు, ఓకే, ఎంత సంపాదించుకుంటే నీకు తృప్తి తిరిగి చెప్పు చూద్దాం. సరే అనుకుందాం, 1 కోటి రూపాయలు ఇవ్వు ప్రభువా అని అడిగేవనుకోండి, ఖచ్చితంగా నీకు ఇస్తాడు. పోనీ అంతటితో నువ్వు ఆగుతావా? 1 కోటి వచ్చిందంటే ఒకానొక రోజున 2 లక్షలు ఉంటేనే గగనం అనుకున్నావు. ఈరోజు సంవత్సరానికి 2-3 లక్షలు సంపాదించుకున్న వాడు పడుతున్న ఆనందం, సంవత్సరానికి 50 లక్షలు సంపాదించుకున్న వాడికి కూడా ఆనందం లేదు. ఇప్పుడు వీడా కరోడుపతి వాడా? నేను చెప్పింది ఇక్కడున్న వాళ్ళు అనుకోబాకండి. చాలామంది లైవ్లో వింటున్నారు. సంవత్సరానికి 50 లక్షలు వచ్చినా తృప్తి లేదు మరొకరికి కుటుంబానికి. కానీ సంవత్సరానికి కష్టపడి 2-3 లక్షలు వెనకేసుకుంటే ఆనందపడతాడు. దేవుడి దగ్గర సంవత్సరంతో పనిచేసి ఒక 2-3 లక్షలు మిగిలించుకున్నాను అంటున్నాడు. కానీ 2-3 లక్షలు ఉన్నవాడు తృప్తి పడుతున్నాడు. కానీ ఈ 50 లక్షల పచ్చివాడికి
పెద్దగా ఏమి లేదు బ్రదర్ అంటాడు. పెద్దగా ఏం చేసుకుంటావు చెప్పు, ఏం చేసుకుంటావు? తింటావా నువ్వు? దేవుడిని అడుగు, ప్రభువా నాకు ఎన్నున్నా లేకున్నా ఉన్న దాంట్లో నాకు తృప్తి ఇవ్వు ప్రభు అని చెప్పు. అసలు ఎవడు కోటేశ్వరుడు కూడా చాలండి దెబ్బకి, అంత తృప్తిగా దేవుడు ఇస్తాడు. అందుకే ఇందాకన్నాడు ఆయన, వారి కుమారులు కలిగి తృప్తి పొందుతారు, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరుస్తావు. యెహోవా నిత్యము వారిని నడిపిస్తూ తృప్తిపరుస్తావు. క్షామకాలమున ఆయన నేను తృప్తిపరుస్తాడు. నీ ఎముకలను బలపరిచి తృప్తిపరుస్తాడు. నీవు నీరు కట్టి తోట వలె ఎల్లప్పుడూ ఉబుకుచు ఉండు, నీటి ఊటలాగా ఉండి తృప్తి పొందుతావు. ఆమెన్. ఇది తృప్తి, ఇది తృప్తి. నీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి, పట్టడి మెతుకులు నువ్వు తినలేవు, ఏం చేసుకుంటావు చెప్పయి? పోనీ ఆ డబ్బంతా నవిలి మింగి చూద్దాం, తింటావేమో. నువ్వు అంటావు కొండ మీద కోతి అయినా దిగొచ్చుది అంటావు. కొండ మీద కోతి దిగొచ్చుది, నువ్వే దిగిపోతే భూమిలోకి. కొండ మీద కోతి దిగొచ్చుది, బాగానే ఉంది, డైలాగ్ ఇచ్చావు. అసలు నువ్వే కోతిలోకి వెళ్ళిపోతే పరిస్థితి. ఆ కొండ మీద కోతి కిందకు వచ్చినా కానీ వేస్ట్ కదా. నువ్వు లేనప్పుడు నువ్వు ఉండాలి కదా భూమి మీద అనుభవించడానికి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకలకి ఏమీ తేలేదు, ఇందులో ఏమీ తీసుకొని పోలేం. అన్నవస్త్రం తృప్తి పొంది ఉందామని యోహాను సువార్త రాస్తున్నాడు తిమోథెయుసు మొదటి పత్రికలో 6వ అధ్యాయం 6వ వచనంలో. ధనవంతులు అపేక్షించేవారు శోధనలను విరులను అవియోగితులు హానికర నాశనం పడతారు. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం తొలగిపోయి తమ తాను పొడుచుకొని చచ్చారని అదే 9-10 వచనాలు అంటాడు. అదే మొదటి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయం 9-10 అంటాడు అన్నమాట. ఇస్కరియోతు యూదా ధనము సంపాదించి పడిపోయాడు, నాశనం అయిపోయాడు. ధనం కోసం యేసుప్రభువును అమ్ముకున్నాడు, డబ్బు పెట్టి. డబ్బు కోసం దేవుడిని అమ్ముకున్నాడు. డబ్బు కోసం దేవుడు అమ్ముకున్న దొంగ ఈ లోకంలో ఎవడ లేడు, యూదా తప్ప. ఆమేన్. డబ్బు కోసం అమ్మేసుకున్నాడు. అంటే ఒక మనిషికి ధనం వస్తున్నప్పుడు ఆశించుడు, స్వస్థపరిచే వరం ఇచ్చాడు. దెయ్యాలు వెళ్ళగొట్టే వరం ఇచ్చాడు యేసయ్య యూదాకి. బైబిల్లో ఉంది, దెయ్యాలు వెళ్ళగొట్టాడు యూదా, రోగాలు స్వస్థపరిచాడు యూదా, అద్భుత మహత్కార్యాలు వరం ఇచ్చాడు. అన్ని వరాలు ఇచ్చినప్పుడు కూడా వాడికి వరాలు వద్దు, వాడికి స్వస్థతలు వద్దు, మహత్కార్యాలు వద్దు, వింతలు వింతలు వద్దు, దేవుని మహిమ వద్దు, దేవుని అభిషేకం వద్దు, దేవుని కృప వద్దు. వాడికి కావాల్సిన డబ్బు. ఆ డబ్బుతోటి యేసయ్య నమ్ముకున్నాడు. గేహాజీ రథం వెంట పడ్డాడు డబ్బు కోసం. వెళ్ళిపోయాడు గేహాజీ. ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే నయమాను వెంట వెళ్ళిపోయాడు. కుష్టు తెచ్చుకున్నాడు. బిలాము పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు రాజు దగ్గర, బాలాకు రాజు దగ్గరికి. దేవదూత అడ్డొచ్చి కట్కము దూషణతో అడ్డు నిలబడి నరికేస్తా ముందుకు వెళ్ళేవాటి. కాబడతా వెండి కోసం ఆశపడతావా? డబ్బు కోసం ఆశపడతావా? డబ్బు కోసం దేవుడి అభిషేకం నమ్మేస్తావా? నాతో చాలామంది అంటారు, నాతో గౌరవనీయులు బొమ్మక రమేష్ అన్నగారు నాకు బాగా సుపరిచితులు, చాలా గౌరవనీయులు. నాతో ఎప్పుడు అంటాడు, నా పేరు రవి, రవి నువ్వు బాగా బిల్డింగ్ కట్టేవాడివి, డబ్బు బాగా సంపాదించేవాడివి, నువ్వు ఈ సేవలోకి వెళ్తే నీకేమొస్తాయి? నీకు మంచిగా సంపాదించుకుంటే కొన్ని కోట్లు సంపాదించుకోవచ్చు కదా, నీకు కూడా పిల్లలు ఎదిగి వస్తున్నారు కదా, మంచిగా ఆ ఉండ ఇల్లు అమ్ముకొని నువ్వు కూడా సంపాదించుకున్నది కొన్ని కోట్లు అన్నాడు. నేనన్నా, భూలోకంలో అందరూ కోటేశ్వరులే, కానీ నన్ను మించిన కోటేశ్వరుడు ఎవరు లేరు. ఆమెన్. ఎవరు లేరు, నన్ను మించిన కోటేశ్వరుడు ఈ భూలోకంలో ఎవరు లేరని చెప్పారు. కారణం, నేను పరలోక రాజ్యంలో కోట్లు సంపాదిస్తున్నాను. ఆమెన్. ఆత్మల సంపాదన సంపాదిస్తూ ఉన్నాను. ఆమెన్. అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోమన్నాడు. ఈరోజు ఈ విధంగా అనేక మంది కుటుంబాలను కడుతున్నాం, పరలోక రాజ్యానికి త్రోవేస్తున్నాం, మార్గం చూపిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు బాగుపడుతున్నాయి. ఈ మాటలు విన్న మీరందరూ కూడా తృప్తి పొందుతూ ఉన్నారు. దేవుడికి నీ కాడ డబ్బు ఉంటే వ్యసనం కాదు, కానీ ఆ డబ్బు మీద నువ్వు మనసు పెట్టేవు చూడు, ఇది తప్పు. నువ్వు దేవుడికి ఏదన్నా కానుక ఇవ్వాలనుకున్నప్పుడు నీ చరిత్ర మొత్తం బయటపడిపోతాయి. నువ్వు దేని మీద ఆశ ఉందో, దేవుడి మీద ఉందా, డబ్బు మీద ఉందో తెలిపోతాయి. సువార్త పని కొరకు ప్రయాసపడు, ఆత్మల భారం కొరకు ప్రయాసపడు, ఒక దాతలాగా మారిపోండి, పరలోక రాజ్యం స్థిరపరచుకోండి, అన్యాయపు సిరిని ఖర్చు పెట్టండి. ఇక్కడ దేవుని కొరకు ఆత్మలు సంపాదించండి. ఎస్, ఈరోజు మీరు అందరు ఇక్కడ మాట్లాడినారంటే ఈ సంఘం ఒట్టిగానే వచ్చింది. మీరు వచ్చి కూర్చున్నారు, మీరు రాగానే మీకు అన్నీ కావాలి. ఇవన్నీ రావాలి అంటే మీకు ఎలా వచ్చాయి? దీని వెనక ఎవరో దాతలు ఉండి ఉంటారు.
వాళ్ళు ఐశ్వర్యంతులు కారు, వారు దేవుని కట్టడలో గైకొంటున్నవారు, దేవుదుల విధులు అనుసరిస్తున్నవారు. అందుకన్నాడు వారు తప్పకుండా కుమారులు కలిగి తృప్తి పొందేదారు. ఆమేన్. కుమారులు కలిగి తృప్తి పొందుతారు. ఇది ఎంత వండర్ మాట. దీర్ఘాయువుతో కూడా తృప్తి పొందుతారు. దేవుడు వారిని నిత్యము నడిపిస్తూ ఉంటాడు. క్షేమకాలంలో కూడా వారు తృప్తిగా ఉంటారు. ఏమీ లేనట్టే ఉంటారు, కానీ తృప్తిగా ఉంటారు. అదే బైబిల్లో దేవుడు రాస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనములో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆమేన్. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, తృప్తిపరచబడతారు. ఆమేన్. డబ్బున్నవాడు కాదు తృప్తిపరచబడేది, కరోడ్పతి కాదు తృప్తిపరచబడేది. నీతి కొరకు ప్రయాసపడతారు చూడు, వాళ్ళు తృప్తిగా ఉంటారట. నీతి అనగా సువార్త. సువార్త కొరకు ప్రయాసపడుతున్నవారు తృప్తి. ఈరోజు నా దగ్గర ఏమీ లేకపోయినా సరే ఉన్నంతట్లో అందరికంటే ఎక్కువ తృప్తిగా ఉంటాను ఎప్పటికీ. ఎందుకంటే దేవుడు మాటలు చెబుతున్నప్పుడు, ఎన్నో కుటుంబాలు మారిపోతున్నప్పుడు ఎంతో సంతోషం. అందుకే నువ్వు సంపాదించుకోదని దేవుడు చెప్పట్లేదు. నీ మనసు దేవుడి మీద పెట్టు. నువ్వు తృప్తిగా ఉండటం కొరకే నువ్వు ప్రార్థన చేయి. మిగతా ఏం కావాలో ఆయన ఇచ్చేస్తాడు నీకు, అంతే. నీ కుమారులు కావాలో నీకేం తెలుసా? ఆయనే ఇచ్చాడు నీకు. నీకు భార్య కావాలో నువ్వు అడిగావా? ఆయనే ఇచ్చాడు. నీకు భర్త కావాలని ఎవరిచ్చాడు? దేవుడే చేసి రెడీ పెట్టాడు నీకు. ఈ భూమి మీద రాగానే డబ్బు నిన్ను పోషించాల. పీల్చుకునే ప్రాణవాయువు ఆయంది, నువ్వు బతుకుతున్నావు. పీల్చుకునే ప్రాణవాయువు, వస్తున్న వర్షాలు, పండుతున్న పంటలు, సూర్యుని వేడి, చంద్రుని వేడి, భూమి సారం, నింగి సారం, నేల సారం, గాలి సారం అన్నీ మనకు ఉచితంగా ఇచ్చాడు. మనం ఈ డబ్బు మీద ఆశ పెట్టుకొని పరలోకం మర్చిపోయాం. ఈ డబ్బు మీద ఆశపడి నిత్య జీవం మర్చిపోయాం. ఈ డబ్బు మీద ఆశపడి ఈ దేహం లోపల ఉన్న విలువైన ఆత్మ గురించి మర్చిపోయాం. ఈ విలువైన ఆత్మ గురించి మనం ఈ బోధ చేస్తున్నాం. విలువైన ఆత్మ పరలోకం వెళ్ళాలంటే ఏ కట్టడలో గైకొంటే వెళతాం, ఏ విధులు అనుసరిస్తే వెళతాం అన్నాడు. ఒక అద్భుతమైన మాట రాశాడు బైబిల్లో. ఆ మాట చదివి ముఖ్య చేసుకుందాం. చూడండి, బైబిల్లో మంచి మాట. ద్వితీయోపదేశ కాండము లేకపోతే నిర్గమకాండం 20వ అధ్యాయము 6 నుంచి ధ్యానం చేద్దాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వాడిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వాడిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. నేను చదువుతానండి, పాఠం లాగుంది. ఒకసారి 16వ వచనం చూడు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానం. అంటే ఆయన కట్టడలు. ఏ కట్టడలు గైకొనాలి? ఎప్పుడు నువ్వు తృప్తిగా ఉంటావో అది ఇప్పుడు చెప్తున్నా కట్టడలు. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగతనం చేయకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు, నీ పొరుగువాని ఇంటిని నువ్వు ఆశించకూడదు, వాని పొలాన్ని నువ్వు ఆశించకూడదు, వాని దాసునను దాసినను వాని ఎద్దునైనను గాడిదనను ఆశించకూడదు, నీ పొరుగు వాని దగ్గు దేనిని కూడా ఆశింపకూడదు. ఆమె అప్పుడు నువ్వు తృప్తిగా ఉంటావు. ఇది తృప్తి. నిలబడదాం అందరికి కూడా. నిలబడి ఈ కట్టడలు మనము గైకొనాలి. ఈ కట్టడలు మనం గైకొన్నప్పుడు దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు.